ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. సో ఈ రిపోర్ట్ అయితే మాత్రం చాలా డిస్టర్బింగ్గా అయితే అనిపిస్తుందండి. సెబీ హ్యాస్ రిపోర్టెడ్ ఎలా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఈ F&O ట్రేడింగ్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నాయో అనే ఈ న్యూస్ అయితే మాత్రం చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుందండి. సో ఎందుకంటే ద మ్యాక్సిమం అందరూ కూడా ఇండివిజువల్ రీటైలర్ మనకి ట్రేడర్స్ సంబంధించిన డేటానే కనిపిస్తుంది. ఎక్కువగా మనీ లాస్ అవుతుంది. 5 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో మనకి కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యంగెస్ట్ అంటే ఏజ్ అంటే 30 years బిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా లాస్ అవుతున్నారు అనే ఒకటి మనకి రిపోర్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే మనకి టోటల్ ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ వెల్త్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 yearsలో అయితే 2 lakh crore అమౌంట్ అనేది లాస్ అయ్యారు అనే ఒక హారిఫైయింగ్ డేటా అయితే వాళ్ళు మనకి తీసుకొచ్చారండి. లాస్ట్ 3 years నుంచి 2 lakh crore మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఈ F&O ట్రేడింగ్లో లాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అంటే పర్ పర్సన్ యావరేజ్ 2 lakh rupees అనేది పోగొట్టుకుంటున్నారు. అలానే 93% రీటైలర్స్ ఆర్ లాసింగ్. ఓన్లీ 7% పీపుల్ మాత్రమే F&O ట్రేడింగ్లో ప్రాఫిట్స్ తెచ్చుకుంటున్నారు. రెస్ట్ ఆఫ్ ది 93% పీపుల్ అంతా కూడా ట్రేడర్స్ అందరూ కూడా ఎస్పెషల్ ఇండివిజువల్ ట్రేడర్స్ అందరూ కూడా మనీ లాస్ అవుతున్నారు. అండ్ అన్ యావరేజ్ 2 lakh per personకి మనకి లాస్ అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కువగా మనం స్టేట్స్ చూసుకున్నట్లేనండి అయితే ఎక్కువ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత యూపీ, ఢిల్లీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇలా ఉంటే ఒక న్యూస్ ఏంటంటే ఎక్కువగా అంటే యావరేజ్ లాసెస్ పర్ పర్సన్ చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది అని ఒక రిపోర్ట్ అనేది మనకు కనిపిస్తుందండి. సో వీ నీడ్ టు థింక్ అసలు ఎందుకు ఇంత అమౌంట్ అనేది ఈ F&O ట్రేడింగ్లో. అండ్ అలానే మనకి ఈ ట్రేడర్స్ కూడా చాలా అంటే అకౌంట్స్ అంటే డిమాట్ అకౌంట్స్ ఈ ట్రేడర్స్ అమౌంట్ అంటే నంబర్ ఆఫ్ ట్రేడర్స్ కూడా మనకి 2022లో 51 lakh ఉంటే 2024లో ఆల్మోస్ట్ డబల్ అయ్యారంటే 100 lakh వరకు ఈ ట్రేడర్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ అన్ F&O యాజ్ అన్ ఎడిక్షన్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. F&O అనేది ఇప్పుడు నౌ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ కంప్లీట్లీ అన్ ఎడిక్షన్ అన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ కూడా చేస్తున్నారు. సో వీ నీడ్ టు అంటే దే ఆర్ టేకింగ్ అంటే సెబీ హ్యాస్ టేకింగ్ సమ్ 7 స్టెప్స్ గైడ్ లైన్స్తో మేబీ అవుట్లైన్తో ఈ ప్రొటెక్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ని, ఎస్పెషలీ ఈ ట్రేడర్స్ని. ఈ గైడెన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి వాళ్ళు ఒక అంటే స్టెప్స్ అనేవి గైడ్ లైన్స్ అనేవి ఇది కంట్రోల్ చేయడానికి F&O కంట్రోల్ చేయడానికి ఆల్మోస్ట్ అయితే క్లియర్గా వాళ్ళు గైడ్ లైన్స్ అయితే ప్రిపేర్ చేసినట్టుగా కనిపిస్తుందండి. సో ఎందుకు ఇంతలాగా అంటే లైక్ వీ కెన్ సే ద ఎంటైర్ మిస్ సెల్లింగ్ అయితే చాలా జరుగుతుందండి. అంటే ఈ మంత్కి లేకపోతే డేకి కూడా 1% ఇస్తున్నాము అనే ఇలాంటి కొంచెం యాడ్స్ కానీ లేకపోతే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా వీళ్ళు అంటే F&O ట్రేడర్స్ ఈ రిస్క్ అనేది ఇంత హ్యూజ్ రిస్క్ అనేది తీసుకుంటున్నారండి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. సో ఎందుకంటే అందరూ కూడా అంటే ఈ ఇండివిజువల్ రీటైలర్సే ఎక్కువగా ఉన్నారు. అండ్ లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద రీచ్, అవుట్ ఆఫ్ ది కంట్రోల్ లాగా మనకి ఎంత అంటే సెబీ ఇన్ని రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఇలా రిపోర్ట్స్ అన్నీ మనకి తీసుకొస్తూ ఉన్న ఆ ట్రేడింగ్ అనేది ఆ F&O వాల్యూమ్స్ అనేవి F&O అకౌంట్స్ ట్రేడర్స్ అకౌంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం లేదండి. సో వీ నీడ్ టు థింక్ లైక్ ఎంతమంది ఈ ట్రేడింగ్లో మనీ పోగొట్టుకుంటున్నారు అనే దాని మీద చాలా మనకి అంటే సెబీ ఒకవైపు ఎంత గైడ్ లైన్స్ ఇచ్చినా మన పర్సనల్ డిసిప్లిన్ కానీ మన పర్సనల్ రిస్క్ అండ్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ కానీ చాలా వరకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందండి. సో చాలామందికి ఎక్కువగా మనీ పోగొట్టుకుంటుంది. వాళ్ళు ఇచ్చిన న్యూస్ ఏంటంటే ఆప్షన్స్లోనే ఎక్కువగా మనీ పోగొట్టుకుంటున్నారండి. మేబీ ఫ్యూచర్స్లో కొంచెం తక్కువగానే కంపేర్ టు ఆప్షన్ ఫ్యూచర్స్లో తక్కువ లాసెస్ అనేవి ఇంకర్ చేస్తున్నారు. అండ్ ఆప్షన్స్లో అయితే కొంచెం ఎక్కువగానే లాసెస్ వస్తున్నాయి అనే న్యూస్ అనేది మనకి కనిపించిందండి. సో
దీస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 1% డైలీ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ డైలీ 1% మీకు రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి అంటున్నారు. బట్ ఫైనల్గా మనం చూసుకుంటే అసలు 1% పీపుల్ కూడా అంత దాన్ని అచీవ్ చేసేటట్టుగా మనకి కనిపించటం లేదు. సో నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి. వాళ్ళు చెప్పిన ఈ రిటర్న్స్ అనేది ఎంతవరకు వస్తుందంటే ఎస్పెషలీ అంటే ఎవ్రీవన్ అండి, అంటే లైక్ ఈవెన్ వీ హ్యావ్ గెటింగ్ కాల్స్ లైక్ ఈవెన్ ఫ్రమ్ ద ఉమెన్, వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మనీ పోగొట్టుకుంటున్నారు వితౌట్ ఎనీ నాలెడ్జ్ అండి, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ అండ్ వితౌట్ అండర్స్టాండింగ్ ద రిస్క్స్ ఇన్ దట్ వాళ్ళు వెళ్తున్నారు. సో నీడ్ టు బీ వెరీ కాషియస్ అబౌట్, ఎందుకంటే ఇది ఒక అంటే ట్రేడింగ్ నుంచి ఎడిక్షన్ వరకు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, సో నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు కంట్రోల్ బై వెరీ స్ట్రింజెంట్ యాక్షన్స్తోనే కంట్రోల్ చేయగలుగుతారేమో మనం చూద్దామండి. సెబీ ఈజ్ కమింగ్ అవుట్ విత్ 7 steps గైడ్ లైన్స్తో రాబోతుందని అంటున్నారు, చూద్దాం. సో హౌ ఫార్ వీ క్యాన్ కంట్రోల్ ద లాసెస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఇండివిజువల్ F&O traders.